మనిషికి ఆవగింజంతైనా అదృష్టం ఉంటేనే జీవితంలో కలిసి వచ్చింది అంటారు. చండీగఢ్లో ఒక బూట్ పాలిష్ చేసుకునే వ్యక్తి జీవితంలో ఇది నిజమే అనిపిస్తుంది. చండీగఢ్లో ఒక బూట్ పాలిష్ చేసుకునే వికాస్ మాన్కి బాలీవుడ్ రూపంలో ఇప్పుడు అదృష్టం వచ్చింది. నవాజుద్దీన్ సిద్దికీ చిత్రంలో పాటలు పాడే అవకాశం ఇప్పుడు ఆయనకు వరించింది. చండీగఢ్లోని సెక్టార్ 17లో బూట్ పాలిష్ చేసుకుంటూ ఉంటారు వికాస్ మాన్. అయితే తన గాత్రంతో కూడా అక్కడ వచ్చిన వారందరికీ కూడా పాటలు వినిపిస్తూ ఉంటాడు. ఇతడు రాజస్థాన్లో పుట్టినప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉండేవాడంట. ఇక ఢిల్లీ, చండీగఢ్లో కూడా ఆయన అక్కడ పుట్టి పెరగటం జరిగింది. ప్రస్తుతం ఆయన తన 3 సోదరీమణులతో కలిసి చండీగఢ్లోనే ఉంటూ ఉన్నారు. సూఫీ సంగీతంతో ఆయన అలరిస్తూ ఉంటారు అందరినీ. అయితే ఆయన పాటలు మెచ్చిన కొందరైతే ఆయన అక్కడ నుంచి ఫంక్షన్ హాల్స్కి పిలిచి మరీ పాటలు పాడించుకుంటూ ఉంటారంట. అలా పాడుతూ ఉన్న సందర్భంలో కూడా ఒక వ్యక్తి వికాస్ ఫోన్ నెంబర్ తీసుకొని బాలీవుడ్లో కొంతమందికి ఇవ్వటం జరిగింది. ఇక ఇతని గాత్రం నచ్చినటువంటి కొందరు వచ్చే ఏడాది మార్చిలో కూడా ఆయన ముంబై వెళ్ళి పాటలు పాడటానికి అవకాశం కల్పించారు. మరి ఆవగింజైన అదృష్టం ఉండాలి అన్నమాట నిజం కాదా? ఎందుకంటే ఇదే బాలీవుడ్లో ఎంతోమంది కూడా సంగీతం నేర్చుకొని మరీ ఛాన్సుల కోసం తిరుగుతూ ఉన్నారు. కానీ బూట్లు పాలిష్ చేసుకునే ఒక వ్యక్తికి ఈ విధంగా అదృష్టం వరించింది.